Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 44వ పర్ష దేవారిం. దేవారిం అనగా వాక్యములు లేదా పదములు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 44వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 31వ వచనం నుండి 3వ అధ్యాయం 14వ వచనం వరకు. ఈ 6వ అలియాలో మోషే మోయాబు మైదానాల్లో ఇజ్రాయేలీయులతో మాట్లాడుతూ వాగ్దాన భూమి వైపు వారి ప్రయాణంలో సీహోను, అమోరియుల రాజు మరియు ఓగు, బాషాను రాజుపై విజయాలను గుర్తు చేస్తాడు. ఎలోహిం సీహోను భూమిని ఇజ్రాయేలులకు అప్పగించాడని, వారు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు మోషే వివరిస్తాడు. సీహోను యుద్ధానికి నిరాకరించినప్పుడు ఎలోహిం ఇజ్రాయేలీయులకు విజయం ప్రసాదించాడు మరియు వారు అతని నగరాలను ఆక్రమించారు. అదేవిధంగా బాషాను రాజైన ఓగును ఎదిరించినప్పుడు ఎలోహిం ఇజ్రాయేలీయులకు బలమిచ్చాడు మరియు వారు ఓగు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములను రూబేను, గాదు మరియు మనష్షే తెగలకు భాగంగా ఇచ్చారు. ఈ భాగం ఎలోహిం యొక్క శక్తి, ఆయన మార్గదర్శకత్వం మరియు వాగ్దాన భూమి వైపు ఇజ్రాయేలీయుల ప్రయాణంలో ఆయన ప్రజలకు అందించిన విజయాలను వివరించి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.